హాయ్ అండి, ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి హెయిర్ ప్యాక్ తో వచ్చానండి. ఈ మధ్య నాకైతే బాగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక హెయిర్ ప్యాక్ అయితే సీక్రెట్ హెయిర్ ప్యాక్ ట్రై చేయడం జరిగింది. దానివల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అది మీకు కూడా ఉపయోగపడుతుందని లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మా పాప హెయిర్ మీద ట్రై చేస్తున్నానండి, ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. తనకు కూడా మంచి రిజల్ట్ ఉందని నేను మీకు చెప్పడం జరిగింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. లైవ్ ఎగ్జాంపుల్ అంటే నేను తనకి హెయిర్ ఎలా ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. మన చుట్టుపక్కల ఈజీగా దొరికేటువంటి వస్తువులతోనే మనం ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చండి. వాటిల్లో ఏమేమిటంటే కరివేపాకు, మందారాకులు, అలోవెరా, అలాగే ఒంటిరెక్క మందార పూలు అండి. ఒంటిరెక్క మందార పూలు దొరకకపోలేదని నాకు కొన్ని మందార మొగ్గలు ఉంటే అవి చిలుకలుగా చేశాను. ఒంటిరెక్క మందార పూలు ఉంటే ఒక 4 పూలు తీసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకులు, ఒక గుప్పెడు మందారాకులు, ఒక 3-4 స్టెమ్స్ అలోవెరా, అలాగే 4-5 ఒంటిరెక్క మందార పూలు తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవే కదా. మనకి కలబంద దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి దాని బదులు. కాకపోతే న్యాచురల్ది అయితేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన 4 ఇంగ్రీడియంట్స్ని నేనైతే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడుతున్నానండి మెత్తగా. అలోవెరా జెల్ వేసేటప్పుడు మాత్రం మనం ఈ అలోవెరా ఉన్నాయి కదా స్టెమ్స్, ఆ పైన కింద అనేవి ఆ తోలుని తీసేసి ఓన్లీ జెల్లుని మాత్రమే వేయాలండి, ఆ పల్పుని మాత్రమే. అలా వేస్తేనే బాగుంటుంది. ఆ స్టెమ్స్ పైన కింద లేయర్స్ మాత్రం తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్నీ తీసుకొని మనమైతే బాగా ఫైన్గా బ్లైండ్ చేయాలి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేసుకోవచ్చండి. డ్రై హెయిర్, ఆయిలీ హెయిర్ దేని మీదైనా అప్లై చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసి మీ యొక్క రిజల్ట్ని మనకైతే కామెంట్ చేయండి. 100% రిజల్ట్ అయితే చూస్తారు, నేనైతే గ్యారంటీ. మీరు యూజ్ చేయాలండి, వీక్లీ వన్స్ అయినా సరే యూజ్ చేసి మనకైతే మంచి కామెంట్స్ ఇవ్వండి. రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది, నేను గ్యారంటీ. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసామండి. దాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారైంది. ఈ పేస్ట్ అనేది కాస్త మందంగా అనిపిస్తే, థిక్గా అనిపిస్తే దానిలో కొంచెం పెరుగని యూజ్ చేసుకోవచ్చు. పెరుగు కూడా మనకు హెయిర్కి మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఎందుకంటే స్టిక్కీగా ఉండేది మనకి మందారాకులు కూడా జిగటగా ఉంటాయి, ప్లస్ అలోవెరా జెల్, ఇవన్నీ అట్లా స్టిక్కీ ప్యాక్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే మనము 1 టేబుల్ స్పూన్ నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. అక్కడ ప్యాక్ యొక్క క్వాంటిటీని బట్టి 1 or 2 టేబుల్ స్పూన్ ఎన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే కలిపాను కాబట్టి మా పాప హెయిర్కి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేసానండి. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత మనమైతే ఫైన్గా మిక్స్ చేయాలి. ఆ కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేయండి. ఎందుకంటే కరివేపాకు, మందారాకు, అలోవెరా అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా ఈ ఆయిల్ అనేది బాగా కలిసిపోయేలాగా మనం కలపాలి. మీ ప్యాక్ అనేది మీరు చెక్ చేసుకోండి, హెయిర్కి అప్లై చేయడానికి కరెక్ట్గా ఉందా లేదా దాన్ని బట్టి మనం కర్డ్ అయితే పెరుగైతే యూజ్ చేసుకోండి. నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు. తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకునే ముందు హెయిర్ అనేది చిక్కులు లేకుండా బాగా దూకోవాలంటే ఇక్కడ మా అమ్మాయికి అయితే నేను ఆయిలీ హెయిర్కే అప్లై చేస్తున్నాను. చిక్కులుంటే ఏంటంటే మొత్తం పట్టేస్తే మనం ఈవెన్గా అప్లై చేయడానికి కుదరదనమాట. కాబట్టి చిక్కులేమి లేకుండా పాయలు తీస్తూ కొద్దిగా తీసుకుంటూ మనము స్కాల్ప్ మొత్తము కూడా, హెయిర్ మొత్తము కూడా అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేయండి. 2 పార్టిషన్స్గా చేసి హెయిర్ని కొద్దిగా తీసుకొని నిదానంగా ఈవెన్గా అప్లై చేయాలండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా కాకుండా 1 by 1 చిన్న పాయలు తీస్తూ పక్కకి జరుపుకుంటూ మళ్ళీ చూడండి చిన్న పాయలు తీయాలన్నమాట. అక్కడ తీసేసి మొత్తము ఈవెన్గా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్యాక్ యూజ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అన్నీ కూడా న్యాచురల్ థింగ్సే. కరివేపాకు కానివ్వండి, మందారాకు కానివ్వండి, మందార పూలు, అలోవెరా అన్నీ న్యాచురల్ థింగ్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి హెయిర్ ప్యాక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. 100% రిజల్ట్ అయితే మీరైతే గమనిస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ వన్స్ మాత్రం ట్రై చేయండి. ప్యాక్ పెట్టగానే అద్భుతాలు ఏం జరిగిపోవండి. కాబట్టి మనము దాన్ని ట్రస్ట్ చేసి నమ్మి దాన్ని మనం యూజ్ చేయాలి. 1 or 2 టైమ్స్ వాడగానే మీకు 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళే వేసేటువంటి వేలు ఖర్చు పెట్టి ఆ కెమికల్ హెయిర్ ప్యాక్స్ కంటే ఇది ఎంతో మంచిదండి. న్యాచురల్ హెయిర్ ప్యాక్ పిల్లలు పెద్దవాళ్ళని కాకుండా అందరూ కూడా యూజ్ చేయొచ్చు.
కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తాయి. మనకైతే కామెంట్ చేయండి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో. ముందు స్కాల్ప్ మొత్తం తల మొత్తం కూడా ఈవెన్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత లైట్గా మసాజ్ ఇవ్వండి. మసాజ్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. మనం పెట్టినటువంటి ఆ ప్యాక్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కాల్ప్కి అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట మసాజ్ చేయడం వల్ల. అలా లైట్గా మసాజ్ చేసిన తర్వాత మిగిలిన ప్యాక్ని మిగిలిన హెయిర్కి కూడా అప్లై చేసేయండి అనమాట పూర్తిగా. మనం అప్పుడప్పుడు ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా లైట్గా హీట్ చేసుకొని కోకోనట్ ఆయిల్ తలకి మసాజ్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండి మనకి హెడేక్ తగ్గడం కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్యాక్ పెట్టడం ముఖ్యం కాదండి, మసాజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మసాజ్ చేయటం వల్ల స్కాల్ప్కి అంతా కూడా బాగా పడుతుంది. ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే తనకు ముడి పెట్టేశాను. ఇక్కడ మనం ఇంకోటి యూజ్ చేయాల్సింది ఏంటంటే కుంకుడుకాయలు అండి. కుంకుడుకాయలతో మాత్రమే హెడ్ బాత్ చేస్తే చాలా మంచిది. షాంపూలో ఉన్న కెమికల్స్ కంటే కూడా న్యాచురల్గా ఉండేటువంటి కుంకుడుకాయలు అనేవి మన హెయిర్ మీద మంచి ఎఫెక్ట్ని అయితే చూపిస్తాయి. నేను మా పూరికి కానీ నాకు కానీ హెయిర్ ప్యాక్స్ ఏవైనా సరే అప్లై చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ కుంకుడుకాయలతో మాత్రమే హెడ్ బాత్ చేస్తామండి. ఇక్కడ కొంచెం నేను నీళ్లు వేడి చేస్తాను అనమాట. ఆ వేడి నీళ్ళలో కుంకుడుకాయలు వేసాను. ఇవైతే మెత్తగా అయిపోయి తొందరగా సారం తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. అలాగే వీటితో పాటు కొన్ని మందారాకులు కూడా వేసానండి. ఇలా ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోలేని వాళ్ళు హడావుడిగా స్నానం చేయాల్సి వచ్చినప్పుడు కానీ కుంకుడుకాయల్లో మందారాకులు పోసుకున్నా కానీ మనకి కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా వేడి నీళ్ళలో వేయటం వల్ల మనకి ఈ పని కూడా తొందరగా అవుతుందండి. కాస్త చల్లారిన తర్వాత మనము ఆ రసం అనేది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మందారాకులు కూడా రసం అంతా వేడి నీళ్ళలోకి బాగా దిగుతుంది. కుంకుడుకాయలతో అయితే స్నానం చేయించానండి మా పాపకి. తర్వాత చిక్కు తీస్తున్నాను అనమాట. దువ్విన తర్వాత బాగా జుట్టు అనేది డ్రై అయిన తర్వాత జుట్టుకు అంటుకున్నవన్నీ కూడా ఇదిలిస్తే పోతాయండి ఈజీగానే. చాలా అయితే షైనింగ్గా ఉంది, చాలా పట్టుకుంటే స్మూత్గా ఉందండి. మనం మందారం ఆకులు యూజ్ చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది అనమాట జుట్టుకి. చాలా అంటే చాలా బాగుంది. ఆ రిజల్ట్ మీరు కూడా ట్రై చేస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూశారు కదా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే కామెంట్ చేయండి. ప్యాక్ అయితే 100% రిజల్ట్ వస్తుందండి, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో మనకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.